బండి ఆత్మకూరు మండలంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, బండి ఆత్మకూరు మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. మొదటగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించగా, అనంతరం ఆయన ప్రజల కోసం సాధించిన పథకాల గురించి స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, పేదలకు ఉచిత విద్యుత్, విద్య, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రజా సంక్షేమ పథకాల వల్ల సాధారణ ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసుల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన బాటలోనే తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారు అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి, లింగాపురం కృష్ణారెడ్డి, రాగాల బ్రదర్స్, బురగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని వైఎస్ఆర్ని స్మరించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, విశేషులు. ఆయన చాలా డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ చీఫ్ మినిస్టర్గా పేరు పొందినాడు. ఆయన ఎందుకు అలా చెప్తున్నారంటే, దక్షిణ నడియండ కాలంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1480 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళకి ఏమవసరమో వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరిచినాడు. ఆయన టైంలో ఎవరు ఊహించని సంచలనాత్మక సంక్షేమ పథకాలు అమలైనాయి. ఏవంటే ఉదాహరణకు ఉచిత విద్యుత్తు ప్రతిపక్షాలు సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆయనది. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, పేద విద్యార్థులు డబ్బు లేదని చదువుకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కఠిన ఫీజులు మళ్ళీ ఎన్నికి ఇచ్చే విధానము ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. అట్లనే పేద విద్యార్థులు ఇంజనీర్లు కావాలి, వాళ్ళు ఏ ఖర్చు లేకుండా ఉచితంగా ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసినారు. ట్రిపుల్ ఐటీలో వాళ్ళకు ఉచితంగా 6 సంవత్సరాల పాటు, 10th తర్వాత 6 సంవత్సరాల పాటు వాళ్ళకు ఉచితంగా ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు సులభంగా వస్తాయి. ఆ విధంగా నా మనవరాలు కూడా ఒక ఆమె స్కూలబాయిలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మరి ఇకపోతే రైతులకు 1000 రూపాయలు, ఆ కాలంలో 1000 రూపాయలు మద్దతు ధర సాధించడానికి కేంద్రాన్ని ఒప్పించి, ఆ రకంగా అప్పట్లో ఒక బస్తా 1000 రూపాయలు ఉంటే 40 బస్తాలు పండితే 20,000 పెట్టుబడికి పోయినాక రిలేటివ్. ఆ విధంగా రైతులకు చాలా ఉపయోగపడ్డారు. తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ఎవరు ఊహించలేదు ఈ పథకం వస్తుంది, ఈ పథకం పెడతాడని కూడా. కాబట్టి ఆ పథకం ద్వారా ఎంతో మంది పోయే ప్రాణాలను నిలబెట్టుకొని ఇప్పటికీ ఇంకా జీవించగలుగుతున్నారు. వాళ్ళ టైం ఎప్పుడోసారి వచ్చి రాదని కాదు. అయితే లైఫ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆ పథకం చాలా ఉపయోగపడింది. 104, 104 ఇది పల్లెటూళ్ళలో, మారుమూల పల్లెల్లో ప్రజలకు వైద్య సహాయం అందించడం కోసం ఒక వాహనం ఏర్పాటు చేసినారు. అందులో ఒక డాక్టర్ ఉంటారు, ఒక నర్స్ ఉంటారు, ఇంకా మందులు అవన్నీ ఉంటాయి. ఆ ఏరియాలోకి పోయి వాళ్ళకు కావలసినటువంటి వైద్య పరీక్షలు చేసి తగినటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. అదే చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ పథకం అప్పట్లో ఏర్పాటు చేసినారు. ఎందుకంటే వాళ్ళు ఒళ్ళంతా ఊనం చేసుకుని 50 సంవత్సరాలు జీవించడమే గొప్పదన్నదిగా ఉన్నటువంటి వాళ్లకు 50 ఏళ్లకి పింఛన్ ఇచ్చే పథకాన్ని ఏర్పాటు చేసినారు. తర్వాత భూమి పంపిణీ, ఇంద్రప్రభ కింద రైతులతో మంచి రేటు కొనుగోలు చేసి పేదలకు, ఎస్సీలకు, కాపాడడం కూడా జరిగింది. ముస్లింస్కు ఎప్పుడూ లేని విధంగా 4% రిజర్వేషన్ వాళ్ళకు బీసీలలో చేర్చి 4% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాములో అమలైనాయి. ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఆయన మనం గుండెల్లో పెట్టుకుని పూజించాల్సినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు చిరస్థాయిగా ఉండాలి. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి.
కాబట్టి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము ఈ సభా సమయం సందర్భంగా అందరం కూడా.